So dear students, today let us get into the one more very important concept known as trigonometry, right? Trigonometry అంటాం తెలుగులో. సో ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో ఎస్ఐపిసి తర్వాత గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఈవెన్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్లో ఆల్మోస్ట్ లెస్ క్వశ్చన్స్ ఉంటాయి, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ మెనీ ఎగ్జామ్స్ ఈ టాపిక్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో మోస్ట్లీ ఈ టాపిక్లో ప్రాబ్లం ఏంటంటే, దీనికి సంబంధించి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే అంటే మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో లేనటువంటి స్టూడెంట్స్, చదవనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది, రైట్? చాలా డిఫికల్ట్గా, అన్కన్వెన్షనల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే మ్యాథ్స్ నుండి వస్తారో బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి చాలా డెడ్ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈవెన్ దో కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో కొద్దిగా కష్టం ఉన్నా కూడా స్టార్టింగ్లో బేసిక్స్ చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుంది ఎవరికి, మ్యాథ్స్ వాళ్ళకి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ నుండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బేసిక్ అర్థమెటిక్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషియోస్ కానీ, పర్సెంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, అవి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇది ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తుంది కాబట్టి డెఫినెట్గా కొంత ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా డీల్ చేద్దామంటే, స్టార్టింగ్ నుండి ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది చెప్పడం జరుగుతూ ఉంది. కంప్లీట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్, అంటే ఈ ఇంట్రొడక్టరీ కానీ, ఈ స్టార్టింగ్ ఫ్యూ క్లాసెస్ అంటే బేసిక్స్ మనకు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు కేవలం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇది చాలా బోరింగ్గా ఉంటుంది. ఒక 3-4 అవర్స్ వీడియో ఇది బోరింగ్గా ఉంటుంది, వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. దెన్ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద క్వశ్చన్స్, అంటే మామూలుగా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఏవైతే మనం చేస్తామో దానికి వెళ్ళిపోవచ్చు. సో దీన్ని నేను ఏ విధంగా చెప్పబోతున్నా అంటే, స్టార్టింగ్లో కంప్లీట్ ఇంట్రొడక్షన్, అంటే టోటల్గా బేసిక్స్ నుండి ఇంట్రొడక్టరీ ఆల్ ద ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ ఫార్ములాస్ రిపీట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకున్న ఫార్ములాస్ గుర్తుకొస్తాయి, అవి మనం స్ట్రాంగ్ కూడా అవుతాం. అదొక మెయిన్ పాయింట్. తర్వాత దీనిలో మనకు ఈ త్రికోణమితికి సంబంధించి మనకు ఈ వివిధ ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ వస్తే దాన్ని ఒకసారి నేను లిస్ట్ చెప్తాను చూడండి. దాన్ని బట్టి అదే డైరెక్షన్లో మనం ముందుకెళ్దాం. సో ఫస్ట్ దట్టు ఇంకా చేసే ప్రాసెస్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ నుండి తర్వాత కాంప్లికేట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం, చాలా వరకు చేసే ప్రయత్నం చేద్దాం, మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకు రిలవెంట్గా ఉంటుంది. అంటే రియల్ ఎగ్జామ్లో బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీ, రైల్వేస్ కానీ, తర్వాత గ్రూప్ డి కానీ, గ్రూప్ 4 కానీ, తర్వాత ఎస్ఎస్సి కానీ, ఆ వివిధ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకొని చేస్తే కనుక, అంటే ఈ మోడల్లో ఈ లెవెల్లో అడుగుతున్నాడు, మనం ఈ రకంగా రెడీ ఉండాలి, అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా ప్రిపేర్ కావాలి అన్నది మనకు ఐడియా ఉంటుంది. అవి చేసే క్రమంలో మనకు ఏమవుతుందంటే, మనం ఫ్యాక్ట్స్ని మళ్ళీ బేసిక్ని చెక్ చేసుకోవచ్చు కూడా. అంటే మనం బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా విన్నాం. ఒకవేళ ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే మళ్ళీ కమింగ్ టు బేసిక్స్, అంటే స్టార్టింగ్ బేసిక్స్ వచ్చేసి ఒకసారి బేసిక్స్ మంచిగా చూసుకొని మళ్ళీ ఇక్కడ మెయిన్గా ఫార్ములా ఓరియంటెడ్ ఉంటుంది. అంటే లాజికల్ ఓరియంటెడ్ కాకుండా బేసికల్ ఎట్లా ఉంటుందంటే ఫార్ములా ఓరియంటెడ్ ఉంటుంది. ఫార్ములాస్ రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్లో ఎట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ ఏరియాస్ వాల్యూమ్స్లో ఫార్ములా తెలిస్తేనే మనం ఎంటర్ కావచ్చు, ఫార్ములా లేకుండా ఎంటర్ కారాదు. అదే మాదిరిగా ట్రిగ్నామెట్రీలో కూడా ఫార్ములాస్, బేసిక్ ఫార్ములా చాలా బాగా వచ్చి ఉండాలి, చాలాసార్లు రిపీట్ చేసి ఉండాలి, అంటే మనం మెమరైజ్ చేసి ఉండాలి. చేసి ఉంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫార్ములాస్ లేకుండా మనం ఇంపాసిబుల్ చేయలేం. ఇది ఒక మెయిన్ పాయింట్. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారో, 10th తర్వాత మ్యాథ్స్ను ముట్టని వాళ్ళు, అంటే వాళ్ళు బీకామ్ కావచ్చు, తర్వాత వేరే డిగ్రీ చేసిన వాళ్ళు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ కొంత మన ప్రాక్టీస్లో డెఫినెట్గా మనం పర్ఫెక్షన్ సాధించవచ్చు. అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ దీనిలో ఉన్నటువంటి టాపిక్స్ అవుతున్నాయో మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను. దాని అనుగుణంగా మనం అదే సీక్వెన్స్లో ముందుకెళ్దాం చూడండి. మధ్యలో నేను యాక్చువల్గా ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ ర్యాండమ్గా, అంటే ఆ కాన్సెప్ట్ చెప్తున్న క్రమంలో ఆ ర్యాండమ్గా క్వశ్చన్స్ లిస్ట్ చేస్తాను, అవి మీరు చేస్తూ ముందుకెళ్దాం. ఓకేనా? రైట్. దీనిలో మనకు బేసిక్గా ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే, జనరల్గా బేసిక్ పాయింట్ మనం స్టార్టింగ్ నేర్చుకోవాల్సింది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. దీనికి ముందు కూడా ఇంట్రొడక్షన్ ఇంకా కాస్త చెప్తాను నేను. వీటికి ముందు వెళ్ళే ముందు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వెళ్ళే ముందు ఇంకాస్త ఇంట్రొడక్షన్ కూడా బేసిక్గా చెప్తాను నేను. కానీ దీనిలో ఉన్న ఐటమ్స్, దీనిలో ఉన్నటువంటి కాంటెంట్ చెప్తున్నాను. బేసిక్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ కాంటెంట్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, తర్వాత అంటే త్రికోణమితీయ నిష్పత్తులు అంటాం, త్రికోణమితీయ నిష్పత్తులు. దీనికన్నా ముందు మనం కోణం అంటే ఏంటి, వాట్ ఈజ్ యాంగిల్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తాం, దాని కన్వర్షన్ ఏంటి, అది కూడా చూద్దాం. మనం రేషియోస్లో మనకు యాంగిల్ వస్తుంది కాబట్టి ముందు చూద్దాం.
ట్రిగ్నామెట్రిక్ రేషియో చెప్పే క్రమంలో పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటి అది కూడా కొంత సబ్ టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను మధ్యలో. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. దీని గురించి నేను వివరంగా చెప్తాను. ఐడెంటిటీస్ అంటాం, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటాం, సర్వ సమీకరణాలు ఐడెంటిటీస్ అనొచ్చు. మనం దీన్ని ముందుకెళ్దాం. తర్వాత ట్రిగ్నామెట్రిక్ స్టాండర్డ్ వాల్యూస్, స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. స్టాండర్డ్ వాల్యూస్ చూద్దాం. రైట్, స్టాండర్డ్ వాల్యూస్ చూద్దాం. అంటే కొన్ని వాల్యూస్ మన కరెక్ట్గా ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ స్టాండర్డ్ వాల్యూస్ నోటికి వచ్చి ఉండాలి. స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అదొకటి చూద్దాం. తర్వాత క్వాడ్రంట్స్ అండ్ సైన్స్, అంటే ఈ చతుర్థాంశాలు మామూలుగా ఒక ప్లేన్ తలాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, ఎన్ని చతుర్థాంశాలుగా విభజించవచ్చు, తర్వాత దానిలో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా ప్రవర్తిస్తే వాటి యొక్క సైన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది మనం ముందు చూడబోతున్నాం. రైట్, చతుర్థాంశాలు లేదా వాటి యొక్క గుర్తులు. రైట్, క్వాడ్రంట్స్ అండ్ సైన్స్. తర్వాత మల్టిపుల్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్, గుణిజ మరియు సంయుక్త కోణాలు, గుణిజ మరియు సంయుక్త కోణాలు. ఇవి తెలియాల్సిన అవసరం కూడా లేదు, నేమ్స్ తెలియాల్సిన అవసరం లేదు, మన ఫార్ములాస్ని బట్టి ముందుకెళ్దాం. కంపౌండ్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్. తర్వాత మనకు మెయిన్గా వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. దీనిలో మనకు చాలా షార్ట్ కట్స్, అంటే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా చేసే ప్రాసెస్ ఉంటాయి చూడండి. అంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటాయి, చాలా కొన్ని క్వశ్చన్ చాలా షార్ట్గా మనం చేసే ప్రాసెస్ కూడా మధ్యలో మనం చూస్తూ ఉంటాం చూడండి. కానీ బేసిక్స్ మాత్రం మంచిగా నేర్చుకోవాలి. బిఫోర్ గెటింగ్ ఇంటు ద షార్ట్ కట్స్ మన బేసిక్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత మన షార్ట్ కట్ నేర్చుకుంటే అది మనకు గుర్తుంటుంది ఆటోమేటిక్గా. రైట్, సో ఆల్మోస్ట్ 5 to 6 టాపిక్స్ ఈ విధంగా ఉన్నాయి. అన్నీ కలిపి మనం ట్రిగ్నామెట్రీ కింద నేర్చుకుందాం. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా కొన్ని ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా చాలా ఈజీ, ఈ అన్నిట్లో మనకి ఇది ఈజీగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించే టాపిక్. నౌ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వెళ్దాం. దాని ముందు యాంగిల్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తాం అవన్నీ క్లియర్గా చెప్తాను చూడండి. రైట్, సో ఫస్ట్ మనం ఈ లిస్ట్ను మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇదే డైరెక్షన్లో మనం కంప్లీట్గా ఈ ట్రిగ్నామెట్రీని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మనం యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. సో మరి ఫార్మల్గా డెఫినేషన్ అవసరం లేదు, మనకు అర్థమైతే సరిపోతుంది. యాంగిల్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మనం దాన్ని ఎట్లా మెజర్ చేయాలి, ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు, అవన్నీ చూద్దాం మనం. నౌ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఎ సర్కిల్, ఇది కేంద్రం కదా, ఇది ఒక రే అనొచ్చు, ఇక్కడ రేడియస్ కూడా, ఇది రేడియస్ కూడా అంతే కదా, వ్యాసార్థం కదా, ఇది ఆర్ అనుకుందాం. ఇది ఒక పాయింట్ ఏ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సర్కంఫియరెన్స్ వెంబడి, అంటే ఆ వృత్త పరిధి వెంబడి మనం కొంత మూవ్ అయినాం అనుకోండి, అంటే ఏ నుండి బి వైపుకు మూవ్ అయినాం అనుకోండి, బి ప్లేస్కి మూవ్ అయినాం, ఎక్కడ నుండి ఏ నుండి బికి మూవ్ అయినాం. అయితే ఎంతైతే మూవ్ అయినామో సర్కంఫియరెన్స్ మీద, ఆ పరిధి మీద, దాన్ని చాపము అంటాం. దీన్ని ఏమంటాం మనం, దీన్ని ఆర్క్ లెంత్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం మనం, ఆర్క్ లెంత్ అంటాం. లేదా దీన్ని చాపం యొక్క పొడవు అంటాం. చాపం యొక్క పొడవు మనం జామెట్రీలో మెన్సురేషన్లో కొంత చూసాం మనం. అయితే ఈ చాపం ఏదైతే ఉందో, ఈ ఆర్క్ అయితే ఉందో, ఇక్కడ చేసేటువంటి విలువను ఏదైతే ఉందో, క్వాంటిటీని, దాన్ని యాంగిల్ అంటాం. ఆ చాపం ఎంతైతే క్వాంటిటీ అక్కడ చేస్తుందో వాల్యూ, ఆ వాల్యూను మనం ఏమంటామంటే యాంగిల్ అంటాం. జనరల్గా టీటా, ఆల్ఫా, బీటా ఏదో రకంగా మెజర్ చేస్తాం మనం. ఏబీసీ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది టీటా మనకు, దిస్ ఇస్ టీటా. అయితే ఇక్కడ ఇది ఆర్క్ లెంత్ కదా, దీన్ని ఎల్ అందాం. ఇది ఆర్ అంటే మనకు వృత్త పరిధి మీద కాబట్టి ఇదెంత వ్యాసార్థంగా ఉంది కదా. సో వీటి మధ్యలో రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బై ద వే మనకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎల్ ఈక్వల్ ఏంటి ఫార్ములా, ఆర్ టీటా. సో ఎల్ ఈక్వల్ టు వాట్, ఆర్ టీటా. చాపం యొక్క పొడవు వ్యాసార్థం ఇంటూ అది చేసే కోణం, ఎక్కడ కేంద్రం మధ్య చేసే కోణము, ఇది చాపం పొడవు, ఇది వ్యాసార్థం. వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఎల్ ఈక్వల్ టు ఆర్ టీటా. దీనిని అవసరమైతే ఇక్కడ టీటా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఈక్వేషన్ రాసినప్పుడు టీటాను మనం యాంగిల్ను మనం దేనిలో మెజర్ చేస్తామంటే, యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ బేసిక్గా, ఇంకా మిగతావి కూడా ఉంటాయి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రేడియన్స్ అండ్ డిగ్రీస్. ఇది మేజర్గా మనం ఎగ్జామ్లలో ఇప్పుడు మనం డెఫినెట్గా వచ్చేటువంటి సిస్టమ్ అయితే ఉందో మనం నేర్చుకునే సిస్టమ్ డిగ్రీస్లో లేదా రేడియన్స్లో మెజర్ చేస్తాం.
గ్రేడ్స్ అని కూడా ఉంటుంది, అది అన్నీ అనవసరం. 1 గ్రేడ్ అది ఎప్పుడో జమానాలో ఉండేటువంటి సిస్టమ్. ఇప్పుడైతే ఉన్న సిస్టంలో మనం రేడియన్స్ డిగ్రీస్ మాత్రమే యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ కూడా దాని బేస్ మీదనే ఉంటాయి. యాంగిల్ దేనిలో మెజర్ చేస్తాం మనం? రేడియన్స్ లేదా డిగ్రీస్లో మెజర్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ రేడియన్స్ అండ్ డిగ్రీస్. మరి వాటి మధ్య రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూరాన్ని మనం మీటర్స్లో సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం కదా, మరి వీటి మధ్య రిలేషన్ అయితే ఉంటుంది కదా. 1 మీటర్ ఇస్ 100 సెంటీమీటర్స్ లాగా ఉంటుంది కదా. ఒకటే క్వాంటిటీ 2 రకాల మెజర్ చేసినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఉండాలి. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఆలోచిస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈ కోణంలో రకరకాలు ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సరేలేండి, దీని తర్వాత చెప్పుకుందాం మనం, ఎందుకంటే డిగ్రీస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి దాని తర్వాత చెప్పుకుందాం. రేడియన్స్ అండ్ డిగ్రీస్. ఇక్కడ పై రేడియన్స్ అంటే ఒక అర్ధవృత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ నుండి బయలుదేరి ఈ అర్ధవృత్తం కంప్లీట్ చేసినాం అనుకోండి, ఈ కోణం విలువ ఎంత అంటే దీన్ని పై రేడియన్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? పై రేడియన్స్ అంటాం. ఓకే, ఇదెంత? పై రేడియన్స్. సో దీన్ని మనం 180 డిగ్రీస్ ఈక్వల్గా చేస్తాం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పై రేడియన్స్ ఈక్వల్ టు వాట్? రేడియన్ సింబల్ ఏంటి? సి సింబల్ పెట్టేస్తాం ఇక్కడ, రేడియన్ సి సింబల్, డిగ్రీస్ ఏమో కంప్లీట్ సర్కిల్ చేస్తాం. రేడియన్స్ సి సింబల్లో డిగ్రీస్ని కంప్లీట్గా సర్కిల్ చేస్తాం. పై రేడియన్స్ ఈక్వల్ టు వాట్? 180 డిగ్రీస్. సో యాంగిల్ దేనిలో మెజర్ చేస్తాం మనం? యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ రేడియన్స్ ఆర్ డిగ్రీస్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? పై రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని నుండి మనం 1 రేడియన్ ఈక్వల్ ఏం రాయొచ్చు? 1 రేడియన్ ఈక్వల్ టు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా చేయొచ్చు, 180/π డిగ్రీస్. ఇది ఒకటి. ఇంకోటి ఏమొస్తుంది చూడండి, 1 రేడియన్ ఈక్వల్ టు 180/π. రివర్స్లో 1 డిగ్రీ ఈక్వల్ ఏమొస్తుంది మనకు? π/180 రేడియన్స్. 180 ఇంటూ 1 కదా, ఆ 180ని తీసుకెళ్తే ఆన్సర్ రేడియన్లో ఉంది. ఈ π ఇంటూ 1 కదా, ఈ 1 రేడియన్ ఈక్వల్ ఈ పైన తీసుకెళ్తే మనకు రేడియన్ టు డిగ్రీస్, డిగ్రీస్ టు రేడియన్స్. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు π/2 రేడియన్స్ ఉందనుకోండి, π/2 రేడియన్స్ ఉందనుకోండి. π/2 రేడియన్స్ ఉంటే అది ఎన్ని డిగ్రీలకు సమానం అని ఆలోచిస్తే మనకు రెగ్యులర్గా వచ్చి చెప్తున్నాను, π/2 హౌ మెనీ డిగ్రీస్ అని అడిగాడు అనుకోండి. హౌ మెనీ డిగ్రీస్? వెరీ బేసిక్, π/2 ఇంటూ 1 రేడియన్ కదా, 1 రేడియన్ కదా. π/2 రేడియన్స్ అంటే π/2 ఇంటూ 1 రేడియన్. బట్ 1 రేడియన్ ఈక్వల్ టు వాట్? 1 రేడియన్ ఈక్వల్ ఎంత చెప్పాను నేను ఇందాక చూడండి. 1 రేడియన్ ఇస్ నథింగ్ బట్ 180/π డిగ్రీస్. 180/π డిగ్రీస్. 180/π డిగ్రీస్. దేర్ఫోర్ ఈ పై క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి? 90 డిగ్రీస్ వస్తుంది. సో దేర్ఫోర్ π/2 రేడియన్స్ ఈజ్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. సింపుల్గా ఈ 1 బదులుగా మనం ఏం చేయొచ్చు? పై రేడియన్సే 180 డిగ్రీస్ కదా, 180/2 డైరెక్ట్ చేసేయచ్చు, 90 డిగ్రీస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. π/3 రేడియన్స్. π/3 రేడియన్స్ హౌ మెనీ డిగ్రీస్ అని అడిగాడు అనుకోండి. మనం ఏం చేయాలి? పై రేడియన్స్ ఈక్వల్ ఎంత చెప్పాను నేను? 180 డిగ్రీస్ కదా. సో 180 డిగ్రీస్ బై 3. సో హౌ మచ్ విల్ గెట్? 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్. అదే మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ π/4 చూద్దాం. ఇక్కడ చేసేద్దాం మనం, రైట్? π/4, వన్ మోర్ ఎగ్జాంపుల్. π/4 రేడియన్స్ ఈజ్ హౌ మెనీ డిగ్రీస్? సో పై రేడియన్స్ ఈక్వల్ రిపీటెడ్గా మనం చేస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా నోటికి అవుతుంది, చేయకుండా కుదరదు. పై రేడియన్స్ అంటే అస్సలే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఈ వీడియోని స్ట్రేట్ అవే దే కెన్ స్కిప్. గెట్ ఇన్ టు ద ఎక్సైజ్, డైరెక్ట్గా ఎక్సైజ్కి వెళ్ళిపోండి. ఇది కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళకు చెప్తున్నాను. పూర్తిగా మర్చిపోయిన వాళ్ళు, ట్రిగ్నామెట్రీ అసలే తెలియని వాళ్ళ గురించి మనం ఇది అడ్రస్ చేస్తా ఉన్నాం, అది గమనించండి. సో పై రేడియన్స్ ఈక్వల్ టు వాట్? 180 డిగ్రీస్. కాబట్టి ఎంత అవుతుంది? 4 4 జా 4 5 జా. సో π/4 రేడియన్స్ ఎంత? 45 డిగ్రీస్. అదే మాదిరిగా 2π/3 రేడియన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హౌ మెనీ డిగ్రీస్ అని అడిగాడు అనుకోండి. ఏం చేయాలి మనం? సో 2/3 ఇంటూ పై రేడియన్స్. పై రేడియన్స్ ఎంత? 180 డిగ్రీస్. సింప్లిఫై చేయండి కదా, 360, రైట్? సో 120 డిగ్రీస్. అదే మాదిరిగా చూడండి ఇక్కడ 3π/4 రేడియన్స్ హౌ మెనీ డిగ్రీస్ అంటే 3/4 ఇంటూ 180 డిగ్రీస్. సింప్లిఫై చేయండి, 4 4 జా 445 జా అంటే ఎంత వస్తుంది మనకు? 135 డిగ్రీస్. లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్. స్టార్టింగ్లో ఎంత ఫాస్ట్గా మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే
మనకు అంత అడ్వాంటేజ్ అవుతుంది. సో స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అనిపించినా కూడా మనకు రిపీటెడ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 530 హౌ మచ్ 150 డిగ్రీస్. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఎన్ని రకాల మెజర్ చేయొచ్చు, రేడియన్స్ అండ్ డిగ్రీస్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, పై రేడియన్స్ ఈక్వల్ 180 డిగ్రీస్, 180 డిగ్రీస్ ఆర్ 180 డిగ్రీస్ ఈక్వల్ పై రేడియన్స్. దీని నుండి 1 రేడియన్ ఈజ్ 180 బై పై డిగ్రీస్, 1 డిగ్రీ ఈక్వల్ పై బై 1 రేడియన్స్. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఉంటే సరిపోతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటి, రేడియన్ టు డిగ్రీస్ చెప్పాను నేను, రేడియన్ టు డిగ్రీస్. ఇప్పుడు రివర్స్ చూద్దాం, డిగ్రీస్ టు రేడియన్స్ చూద్దాం, రైట్, డిగ్రీస్ టు రేడియన్స్ చూద్దాం. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏం చెప్పా, పై రేడియన్స్ ఈక్వల్ 180 డిగ్రీస్ చెప్పా, 180 డిగ్రీస్ అని చెప్పా. ఓకే, నౌ 45 డిగ్రీస్ రివర్స్ చేద్దాం మనం. హౌ మెనీ రేడియన్స్, సో 45 ఇంటూ 1 డిగ్రీ ఎంత చెప్పండి. ఇక్కడ 1 డిగ్రీ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఏం చెప్పాను నేను చూడండి, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్, 1 బై పై బై 1 డిగ్రీ ఈక్వల్ పై బై 180 రేడియన్స్. దాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాం. 45 ఇంటూ ఏం చేయాలి మనం, పై బై 180 రేడియన్స్, సింబల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. 45 4 జా, సో మనకి ఎంత వచ్చింది, పై బై 4. మనకు రెగ్యులర్గా వచ్చి చెప్తున్నాను, మనకు అన్నీ అనవసరం, రెగ్యులర్గా ఇది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది కాబట్టి మనం చేయాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ అనుకుందాం. 30 డిగ్రీస్ హౌ మెనీ రేడియన్స్, 30 ఇంటూ మనం ఏం చేస్తాం, 1 డిగ్రీ నథింగ్ బట్ పై బై 180, సో పై బై 6 రేడియన్స్. తర్వాత 60 డిగ్రీస్ అనుకోండి, హౌ మెనీ రేడియన్స్, 60 ఇంటూ పై బై, డైరెక్ట్ ఇప్పుడు చేయగానే మనకు నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం ఫాస్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ 135 డిగ్రీస్ అని ఇచ్చాడు అనుకోండి, 135 డిగ్రీస్ హౌ మెనీ రేడియన్స్ అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఏం చేయాలి మనం, 135 ఇంటూ పై బై 180 రేడియన్స్. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు చూడండి, 9 2 జా, 9 1 జా, 9 5 జా, 5 3 జా, 5 4 జా, అంటే ఎంత వచ్చింది, 3 పై బై 4 రేడియన్స్ వచ్చింది, 3 పై బై 4 రేడియన్స్. అదే మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ 225 డిగ్రీస్ హౌ మెనీ రేడియన్స్ అని అడిగాడు అనుకోండి. ఏం చేయాలి మనం, 225 ఇంటూ పై బై 180 రేడియన్స్. సో సింప్లిఫై అండి, 5 3 జా, 5 6 జా, 5 4 జా, 5 5 జా, 9 5 జా, 9 4 జా. సో వాట్స్ ఆన్సర్, 5 పై బై 4 రేడియన్స్. ఈ మాదిరిగా మనం డిగ్రీస్ను రేడియన్లోకి మార్చచ్చు, రేడియన్స్ను డిగ్రీలోకి మార్చని రావాలి. ఓకే, సో ఇది మళ్ళొకసారి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ మీరు తీసుకొని సొంతగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మనకు పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్లోకి మూవ్ అయిదాం చూడండి. సో ఇప్పుడు రేడియన్స్ డిగ్రీస్లో రేడియన్స్లో మనం చూసాం. ఇంకొక కొన్ని పాయింట్స్ మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్స్ సంబంధించి, కోణాలకు సంబంధించి మనకు ఈ వర్డ్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి మనకు తెలియాలి. అక్యూట్ యాంగిల్ అంటాం. అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం అంటాం, తెలుగులో ఏమంటాం, అల్పకోణం అంటాం. అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం. ఒకవేళ టీటా కనుక లెస్ దాన్ 90 ఉంటే, టీటా ఈజ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. ఇప్పుడు డిగ్రీస్ అంటే మనకేందో అర్థమైంది, లంబకోణం అంటాం, అంటే 90 డిగ్రీస్ లంబకోణం అంటే. టీటా కనుక వాల్యూ లెస్ దాన్ 90 ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం లేదా అల్పకోణం అంటాం. అదే మాదిరిగా అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ మీన్స్ దీన్ని అధిక కోణం అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అధిక కోణం అంటాం. సో మోర్ దెన్ 90 ఉంటాయి. ఎట్లా, టీటా గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని అధిక కోణం అంటాం, ఓకే. తర్వాత మూడవది రైట్ యాంగిల్. ఇది ఎట్లాగో మీకు రిపీటెడ్గా మీకు తెలిసి ఉంటుంది, ఏది మెన్సురేషన్లో కూడా చేసాం కదా, దీన్ని లంబకోణం అంటాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని లంబకోణం అంటాం. 90 కన్నా లెస్సర్ ఉంటే దాన్ని అల్పకోణం, 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక కోణం. సో అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90, ఎగ్జాక్ట్లీ 90 ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్, దీన్ని సరళ కోణం అంటాం. స్ట్రైట్ యాంగిల్ మనకు దాని మీనింగ్ అర్థమైపోతుంది, సరళ కోణం అంటాం. అంటే స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. టీటా 180 డిగ్రీస్, దట్ ఈస్ ఏ స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం అంటాం.
తర్వాత నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. దీని తెలుగులో కరెక్ట్గా పరావర్తన కోణం అంటాం అనుకుంటా, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి. రైట్, పరావర్తిత లేదా పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణము. ఒకవేళ టీటా గ్రేటర్ దాన్ 180 మరియు లెస్ దాన్ 360, ఇది మనకు పెద్దగా యూజ్ కాదు, ఎక్కడ పెద్దగా రాదు, తెలిసి ఉంటే నష్టం లేదు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే టీటా గ్రేటర్ దాన్ 180 కన్నా ఎక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి, దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ లేదా పరావర్తన కోణం అంటాం. అదేవిధంగా కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణం అంట, సంపూర్ణ కోణం. సో టీటా 360 అయితే కంప్లీట్గా ఒక సర్కిల్ తిరిగినాం అనుకోండి, మనకు 360 డిగ్రీస్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సర్క్యులర్ మెజర్మెంట్స్ కదా, సర్క్యులర్ స్కేల్ మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాం అనుకోండి, ఎప్పుడు కూడా టీటాను ఈ విధంగా మెజర్ చేయాలి. టీటాను ఏ విధంగా మెజర్ చేస్తాం? యాంటీ క్లాక్ వైజ్గా మెజర్ చేయాలి, అపసవ్య దిశలో మేరేస్తాం. టీటాను ఎప్పుడు కూడా ఎట్లా మేరేస్తాం? మనం అపసవ్య దిశలో మేరేస్తాం. జనరల్గా వి స్టార్ట్ హియర్, టీటా ఇక్కడ 0 నుండి స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు ఈ ప్లేన్, ఈ తలాన్ని మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటాం కదా, ఇక్కడ స్టార్ట్ అవుతాం మనం. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ విధంగా తిరుగుతాం మనం. ఖచ్చితంగా ఇక్కడే స్టార్ట్ కావాలి, ఈ విధంగా వస్తాం. అది కన్వెన్షన్, అదొక రూల్. ఖచ్చితంగా మనం వి స్టార్ట్ అట్ సమ్ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వి మూవ్ ఇన్ ద యాంటీ క్లాక్ వై డైరెక్షన్, అపసవ్య దిశలో మూవ్ అవుతాం. అంటే మనం ఇక్కడ దాకా మూవ్ అయినాం అనుకోండి, ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ 90, ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ 180, దిస్ ఈజ్ ప్లస్ 90 270 ప్లస్ 90 360. అంటే సంపూర్ణంగా తిరిగినట్టు, కంప్లీట్గా సర్కిల్ తిరిగినాం కాబట్టి దాన్ని సంపూర్ణ కోణం అంట. ఇప్పుడు ఎన్ని క్వాడ్రంట్స్ ఉన్నాయి? 1 2 3 4, ప్రతిదీ 90గా విభజించిన మనం ఈ మొత్తం సర్కిల్ను, తలాన్ని 4 క్వాడ్రంట్స్గా, 4 చతుర్థాంశాలుగా విభజించినాం. ఎవ్రీ క్వాడ్రంట్ ఈజ్ అప్ టు 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ మళ్ళీ మనం రిపీటెడ్గా చేద్దాం దీన్ని. ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? యాంగిల్ ఎంత ఉంది? 0 to 90 ఉంది. అంటే 0 to 90, ఇక్కడ మధ్యలో ఏ కోణం వచ్చినా కూడా దాన్ని ఏమంటాం మనం? అక్యూట్ యాంగిల్ అంటాం లేదా అల్పకోణం అంటాం. ఒకవేళ ఈ ఫస్ట్ క్వాడ్రంట్ దాటి ముందుకెళ్ళాం అనుకోండి, దాన్ని గ్రేటర్ దెన్ 90 కాబట్టి గ్రేటర్ దెన్ 90 అయితే దాన్ని ఏమంటాం? అధిక కోణం అంటాం. ఒకవేళ ఎగ్జాక్ట్లీ 90 అయితే దాన్ని లంబకోణం అనాలి. సో ఈక్వల్ టు 180 అయితే దాన్ని సరళ కోణం అంటాం, స్ట్రేట్ యాంగిల్. ఒకవేళ మోర్ దెన్ 180 లెస్ దెన్ 360 అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మోర్ దెన్ 180 లెస్ దెన్ 360 అయితే దాన్ని పరావర్తన కోణం అంటాం. ఇది పెద్దగా తెలియాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఈ వర్డ్స్ కొన్ని ఐడియా ఉంటే ఎక్కడన్నా క్వశ్చన్లో ఇప్పుడు ఏమిస్తాడంటే సైన్ టీటా ఈక్వల్ టు 3/5 ఇచ్చి టీటా ఇస్ అక్యూట్ అంటాడు. టీటా ఇస్ అక్యూట్ అంటే మనకు అక్కడ అక్యూట్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి ముందే మనకు ఐడియా ఉండాలి. అందుకని చెప్తున్నాను, సిస్టమేటిక్గా ప్రతి వర్డ్ చెప్తున్నాను చూడండి. తర్వాత కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణం అంటాం, 360 డిగ్రీస్. తర్వాత ఇంకో మనకు సైడ్గా ఇంకొక పాయింట్ ఏమొస్తాయంటే 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అయినప్పుడు 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయినప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఏమవుతాయి అంటే 90 అవుతాయి. కాంప్లిమెంటరీ అయినప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏం కావాలి? 90 డిగ్రీస్ కావాలి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత కావాలి? 90 డిగ్రీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ టీటా అయితే కనుక, ఒక యాంగిల్ టీటా అయితే ఇంకో యాంగిల్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఇచ్చాడు అనుకోండి, కాంప్లిమెంటరీ ఇస్తే ఒక యాంగిల్ టీటా అన్నప్పుడు ఇంకో యాంగిల్ ఏముండాలి? ఖచ్చితంగా 90 మైనస్ టీటా ఉండాలి. ఎందుకట్లా? 2 యాడ్ చేసినప్పుడు ఎంత రావాలి మనకు? 90 డిగ్రీస్ రావాలి. కాబట్టి ఒక యాంగిల్ టీటా అయితే ఇంకోటి ఎంత ఉండాలి? 90 మైనస్ టీటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ 30 డిగ్రీస్ ఉందనుకోండి, ఇంకో యాంగిల్ ఎంత ఉండాలి? డెఫినెట్గా 60 ఉండాలి. ఒక యాంగిల్ కనుక 42 డిగ్రీస్ అయితే ఇంకో యాంగిల్ ఎంత ఉండాలి? మనకు ఎంత ఉండాలి? మొత్తం రైట్ 48 డిగ్రీస్ కావాలి, అంతే కదా. మొత్తం కలిపితే 90 రావాలి. అదే మాదిరిగా ఇంకొక పాయింట్ ఉంది, 2 యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. 2 యాంగిల్స్ ఆర్ supplementary if the sum of them is sum of the angles is 180 degrees. Sum of the angles ఎంత? 180 డిగ్రీస్ రావాలి. అప్పుడు వాటిని ఏమంటాం? సప్లిమెంటరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 60 అనుకోండి, ఇంకోటి ఏమి ఉండాలి? డెఫినెట్గా 120 ఉండాలి. ఇవి సప్లిమెంటరీ. జనరల్గా మనకు వస్తూ ఉంటుంది, ముందు మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాంప్లిమెంటరీ అన్నప్పుడు సమ్ 90, సప్లిమెంటరీ అన్నప్పుడు సమ్ ఎంత? 180. సో దీస్ ఆర్ ద బేసిక్ యాంగిల్ అనే వర్డ్ మీద, మనం ఇప్పటివరకు యాంగిల్ అనే వర్డ్ మీద వాటిని ఏ విధంగా మెజర్ చేయాలి చూడండి. ఒకసారి మనం ఏం చేసాము?
వాట్ ఈజ్ యాంగిల్? యాంగిల్ అంటే ఏంటి? ఆ చాపము వ్యాసార్థము కోణానికి మధ్య సంబంధం ఏంటి? ఇది మళ్ళీ మెన్సురేషన్లోకి వెళ్ళిపోతాం, అక్కడ పెద్దగా అవసరం లేదు. టీటాను దేనిలో మెజర్ చేస్తామని చెప్పి యాంగిల్ను రేడియన్స్లో డిగ్రీస్లో, వాటి మధ్య సంబంధం ఏంటి? రేడియన్స్ టు డిగ్రీస్ కన్వర్షన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. తర్వాత దానిలో డిగ్రీస్ టు రేడియన్స్ ఎగ్జాంపుల్ చెప్పా. తర్వాత యాంగిల్స్లో టైప్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉంటే వాటిని ఏమనాలి, సో కండిషన్ కాంప్లిమెంటరీ ఏంటి, సప్లిమెంటరీ ఏంటి. ఇది యాంగిల్స్ గురించినటువంటి ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దీని తర్వాత మనం ఇక్కడ మోస్ట్లీ మనం దేని మీద ఫోకస్ చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఫోకస్ చేస్తాం. ఈ మొత్తం ట్రిగ్నామెట్రీ రేషియోస్ మనం ముందు ఖచ్చితంగా మనకు ఏముండాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను మనం తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీ ఏంటి? ఏదైనా ఒక కోణం, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఏదైనా ఒక కోణము 90 degrees అయితే, ఇఫ్ ఎనీ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 90 degrees, దెన్ దట్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక కోణము 90 degrees అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. సో ఈ లంబకోణ త్రిభుజంలో మనం ఈ విధంగా ఉంటుంది. ఈ కోణం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకుందాం ఏదో రకంగా. యాంగిల్ ఏ ఎంత ఉంది? ఇక్కడ 90 degrees ఉంది. యాంగిల్ ఏ ఎంత ఉంది? 90 degrees ఉంది. సో దీన్ని మనం ఈ ఏసీ భుజాన్ని ఏమంటాం అంటే బేస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? బేస్. బీతో ఇండికేట్ చేద్దాం. దీన్ని పర్పెండిక్యులర్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? లంబము అంటాం, లేదా పర్పెండిక్యులర్ అంటాం, లేదా లంబము అనాలి. దీన్ని భూమి అంటాం. దీన్ని ఏమంటాం మనం? భూమి అంటాం. దీన్ని పర్పెండిక్యులర్ను పీతో ఇండికేట్ చేద్దాం. ఈ రెండు భుజాల కంటే ఇది చాలా లాంగెస్ట్ ఉంటుంది. లాంగెస్ట్ సైడ్, ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్. లాంగెస్ట్ సైడ్ ఈజ్ కాల్డ్, దీన్ని కర్ణము అంటాం, హైపోటెన్యూస్. సో దీన్ని కర్ణము అంటాం. కర్ణాన్ని హైపోటెనస్ను మనం హెచ్తో ఇండికేట్ చేద్దాం. సో మనకేమున్నాయి ఇక్కడ? PBH. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఈ లంబకోణ త్రిభుజంలో మనకి ఎన్ని వచ్చినాయి? PBH వచ్చినాయి. ఈ కోణం ఎంత అన్నా నేను? 90 degrees అన్నాను కదా, లంబం కదా. ఒకవేళ ఇది టీటా తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది మనకు? ఒక త్రిభుజంలో మొత్తం కోణాల సంఖ్య ఎంత? 180. సో ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఎంత? ఇది తెలుసు మనకు. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ హౌ మచ్? 180 degrees. కాబట్టి ఏదైనా ఒక కోణము టీటా తీసుకుంటే ఇంకో కోణం ఎంత? ఆల్రెడీ ఒక 90 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదేం కావాలి? 90 - θ కావాలి. చూడండి, మొత్తం కలిపితే టీటా క్యాన్సల్, 90 + 90 180 వస్తుంది. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180. సో ఇప్పుడు దీని ఆధారంగా, దీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆధారంగా ఇది లాంగెస్ట్ సైడ్ హైపోటెనస్, ఇది బేస్, ఇది పర్పెండిక్యులర్. మనకు కోణాలు ఒకటే టీటా, ఒకటి 90, ఒకటి 90 - θ వచ్చింది. ఈ ట్రయాంగిల్ బేస్ మీద మళ్ళొకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మళ్ళీ దిస్ ఈజ్ ద బేస్ భూమి, దిస్ ద పర్పెండిక్యులర్, దీని లెంత్ లంబము, దిస్ ద హైపోటెనస్ హెచ్. ఇది యాంగిల్ టీటా అనుకోండి, ఇది 90 degrees. ఇది ఎంత అవుతుంది? 90 - θ. ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ని బట్టి ఎన్ని రేషియోస్ ఫామ్ చేయొచ్చు మనం ఇట్లా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను P/H ఫామ్ చేయొచ్చు, అంటే దీని వాల్యూ బై దీని వాల్యూ, లేదా B/H ఫామ్ చేయొచ్చు, లేదా నేనేం ఫామ్ చేయొచ్చు అంటే మన ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు కదా. ఎన్ని రకాల నిష్పత్తులు ఫామ్ చేద్దాం. రేషియో P/H, B/H. తర్వాత నేనేం చేయొచ్చు అంటే P/B కూడా చేయొచ్చు. అదే మాదిరిగా నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ H/P రివర్స్ కూడా చేయొచ్చు. చూడండి, దీనికి రివర్స్ రాసా, H/P రాసా, అంటే హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. అదే మాదిరిగా నేనేం రాయొచ్చు? H/B రాసా, హైపోటెనస్ బై బేస్. అదే మాదిరిగా బేస్ బై పర్పెండిక్యులర్. చూడండి, ఇన్ని రకాల ఇంకేమైనా ఫామ్ చేయొచ్చు. చూడండి, ఈ మూడింటి నుండి ఎన్ని రేషియోస్ ఫామ్ చేయొచ్చు? నేను కేవలం 6 ఫామ్ చేయొచ్చు. ఐ కెన్ ఫామ్ ఓన్లీ 6 రేషియోస్ అవుట్ ఆఫ్ ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇంకా వేరే ఛాన్స్ లేదు, అన్నీ కవర్ అయినాయి. P/B వచ్చింది, B/P వచ్చింది, B/H వచ్చింది, H/B వచ్చింది, ఎవ్రీథింగ్ వీ గాట్. ఇప్పుడు మనం
ట్రిగ్నామెట్రీ పరిభాషలో అంటే త్రికోణమితి పరిభాషలో దీన్ని ఏమంటామంటే దీని యొక్క పేరేంటి అంటే దీని ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్ చెప్తా చూడండి ఈ టీటాకు సంబంధించి దీన్ని మనం ఏమంటామంటే బేస్ కదా ఇందాకనే అన్నది దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ పక్కన్నటువంటి భుజం అడ్జసెంట్ సైడ్. దీన్ని ఏమంటామంటే దీన్ని అపోజిట్ సైడ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం పర్పెండిక్యులరే కానీ దీన్ని టీటాను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏమంటాం మనం ఆపోజిట్ సైడ్ ఎదురు భుజం అంటాం. ఇది ఆసన్న భుజం అంటాం. దీన్ని ఏమంటాం మనం ఆసన్న భుజము అంటాం పక్కన్నటువంటి సైడ్. దీన్ని ఎదురు భుజం అంటాం. ఎదుటి భుజం అపోజిట్ సైడ్ ఎదురు భుజం. ఇది ఎట్లా కర్ణమే. ఇది లాంగెస్ట్ సైడ్ అన్నిటికంటే పొడుగు ఉన్నటువంటి సైడ్ కర్ణం అంటాం. సో ఇప్పుడు అదే మాదిరిగా 90 మైనస్ టీటాకి ఏమవుతుంది? ఇప్పుడు రివర్స్ మళ్ళీ ఒకవేళ టీటా గురించి ఆలోచించాయి. ఇప్పుడు 90 మైనస్ టీటాకి ఆసన భుజం ఏంటి? ఇప్పుడు 90 మైనస్ టీటా కాలేదు. ఇది కూడా మనకు ఐడియా ఉంటే బెస్ట్. ఇప్పుడు కూడా ఇది టీటా కదా, ఇది 90 మైనస్ టీటా. ఇది బి అన్నాను, ఇది పి అన్నాను, ఇది హెచ్ అన్నాను. పర్పెండిక్యులర్ బేస్ హైపోటెనస్. ఇప్పుడు 90 మైనస్ టీటాకు సంబంధించి పక్కన్నటువంటి భుజం ఏంటి? ఇది ఆసన భుజం అవుతుంది. 90 మైనస్ టీటాకు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అదే మరి 90 మైనస్ టీటాకి ఇది ఏమవుతుంది? ఇది అపోజిట్ సైడ్ అవుతుంది లేదా ఎదురు భుజం అవుతుంది. అది ఎట్లాగూ కర్ణమే. సో మనం ఎక్కడ టీటాను ఏ యాంగిల్ యొక్క దృష్టిలో మనం మాట్లాడుతున్నాం ఇంపార్టెంట్. ఎప్పుడు ఇదే ఆసన భుజం కాదు. అంటే ఈ టీటా ఆసన భుజం ఇది అవుతుంది, ఈ 90 మైనస్ టీటాకు ఆసన భుజం ఇది అవుతుంది. సో దాన్ని బట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏ యాంగిల్ చూస్తున్నాం, మనం ఏ యాంగిల్ రెఫరెన్స్గా తీసుకుంటున్నాం దాన్ని బట్టి మాట్లాడాలి. సరే ఎనీహౌ మనం దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే P/H అన్నాను. P/H అంటే ఎదురు భుజం బై అపోజిట్ సైడ్ బై కర్ణం కదా, హైపోటెనస్. దీన్ని ఏమంటాం? హైపోటెనస్ అంటాం కదా, హైపోటెనస్. ఇవి ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిందే. అంటే 100% దీన్ని త్రూ అవుట్ మొత్తం ట్రిగ్నామెట్రీ యొక్క ఫౌండేషన్ ఇది. ట్రిగ్నామెట్రీ యొక్క ఫౌండేషన్ ఈ రేషియోస్. మన సెకండ్ టాపిక్లోకి వెళ్ళాం. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మనం సెకండ్ టాపిక్ వెళ్ళాం. అంటే ఫస్ట్ బేస్ అంటే ఫస్ట్ టాపిక్ యాక్చువల్గా నేను యాంగిల్స్ అనేది వేరే చెప్పాను. నేను ఫస్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? యాక్చువల్ నేను హెడ్డింగ్ స్టార్టింగ్లో చెప్పాను, నేను ఇంట్రొడక్షన్లో. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తున్నాం. చూడండి రేషియోస్ అంటే భిన్నాలే కదా. ఎన్ని భిన్నాలు ఫామ్ చేశాను నేను? 6 రకాల భిన్నాలు ఫామ్ చేశాను. 6 రేషియోస్ ఫామ్ చేశా. దేని నుండి? అవుట్ ఆఫ్ ద 3 సైడ్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తా? పర్పెండిక్యులర్ ఎదురు భుజం బై అంటే టీటాకు సంబంధించి ఎదురు భుజము లేదా లంబము బై కర్ణం, అంతే కదా. లేదా అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్. దేనికి? టీటాకు. అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీన్ని మనం ఈ ట్రిగ్నామెట్రిక్ పరిభాషలో ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మనం ఏమంటామంటే సైన్ టీటా అంటాం. సైన్ టీటా అంటాం. సిన్ అని చదవద్దు, సైన్ అని చదవాలి. సైన్ SINE ఉంటుంది, షార్ట్లో SIN రాస్తాం మనం. సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ టీటా ఏంటి మరి? టీటా అనేది డిగ్రీస్లో లేదా రేడియన్స్లో ఉంటుంది కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. డిగ్రీస్లో ఎట్లా ఉంటుంది, రేడియన్స్లో ఎట్లా ఉంటుంది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. సైన్ టీటా డెఫినేషన్ ఏంటంటే అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది ఖచ్చితంగా డెఫినేషన్. అంటే మనం యాజ్ ఈజ్గా నేర్చుకోవాల్సిందే, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. మ్యాథమెటిక్స్లో మనం 2 + 3 5 అన్నట్టుగా అంటే మనం డిఫైన్ చేస్తున్నాం. అట్లా ఒక రూల్ను మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం యాజ్ ఈజ్గా మనం దాన్ని ఫాలో కావాలి. నౌ B/H. B/H మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దేనికి? టీటాకు అడ్జసెంట్ సైడ్. కాబట్టి దిస్ వి కాల్ కాస్ టీటా. కొసైన్ అంటాం మనం సింపుల్గా. కాస్ COS టీటా, కాస్ టీటా. సో అదే మాదిరిగా ఇప్పుడు P/B వచ్చింది. మరి P/B ఎట్లా వచ్చింది? P/H బై B/H చేస్తే హెచ్ క్యాన్సిల్ అయ్యి మనకు P/B వచ్చింది. అంటే సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే లేదా P/H బై B/H చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంది? HH క్యాన్సిల్ అయ్యి P/B వచ్చింది. అంటే హైపోటెనస్ క్యాన్సిల్ అయ్యి మనకేమొచ్చింది ఇక్కడ? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దీన్ని మనం టాంజెంట్ లేదా టాన్ టీటా అంటాం. సో బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటంటే సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా. సైన్ టీటా, కాస్ టీటా అండ్ టాన్ టీటా. సో దిస్ ఈస్
sine, cosine, tangent. Sin theta, cos theta, tan theta. Sin theta is what? Opposite side by hypotenuse. Cos theta is what? Adjacent side by. రిపీటెడ్గా అంటూ రాస్తూ ఉంటే మనకు అసలు బేసిక్స్ ఏంది లేకున్నా ఫస్ట్ టైం వింటున్నా కూడా మళ్ళీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. చూడండి, tan theta is what? Opposite side by adjacent side. సో ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇవన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి రివర్స్లో అంటే p/hని ఏం రాసా నేను? h/p రాసా, అంటే రివర్స్లో అంటే మనం హైపోటెనస్ బై కర్ణము బై రైట్, కర్ణము బై పర్పెండిక్యులర్ లంబము లేదా కర్ణము బై అపోజిట్ సైడ్. ఇప్పుడు దీన్ని 1/sin θ రాయొచ్చు కదా. నేను ఆల్రెడీ sin θ డిఫైన్ చేశాను. నేను sin θని డిఫైన్ చేసి ఎట్లా p/h అని డిఫైన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు రివర్స్ రాస్తున్నా కదా, అంటే 1/sin θ అన్నట్టే కదా. దీనికి ఇంకొక పేరు ఇచ్చాం మనం. 1/sin θ ఈజ్ cosec θ. 1/sin θ ఈజ్ వాట్? కోసీకెంట్ అంటాం లేదా cosec θ అంటాం. cosec θ అది రిపీటెడ్గా 2-3 సార్లు చదవండి. cosec θ ఈజ్ నథింగ్ బట్, ఇది తెలియాల్సిన అవసరం, మళ్ళీ ఇదంతా అవసరం లేదు. cosec θ నథింగ్ బట్ వాట్? 1/sin θ. cosec θ నథింగ్ బట్ 1/sin θ. అదే మాదిరిగా దీనికి రెసిప్రోకల్ అంటే b/hకు రెసిప్రోకల్ ఏంటి అంటే రెసిప్రోకల్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే 1/cos θ. ఎందుకంటే cos θ అని డిఫైన్ చేసాం మనం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దానికి 1/, చేస్తే రివర్స్ చేస్తే వచ్చిందే ఈ రేషియో. దీన్ని మనం సీకెంట్ లేదా సింపుల్గా sec θ అంటాం. మనం ఏమంటాం దీన్ని? సింపుల్గా sec θ అంటాం. లాస్ట్ ఇంకొకటి చూడండి, దీనికి రెసిప్రోకల్ చేసాం p/b అంటే అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్ చేసాం మనం. అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. సో దీన్ని అంటే 1/tan θ. 1/tan θ ఎందుకంటే tan θ అని ఆల్రెడీ డిఫైన్ చేశాను నేను. ఎట్లా? p/b అని రివర్స్ తీసుకున్నా b/p అని. సో దిస్ ఈజ్ నౌ 1/tan θ ఈజ్ నథింగ్ బట్ cot θ. కోటాంజెంట్ అంటాం, కోటాంజెంట్ లేదా cot అంటాం. సో దీస్ ఆర్ ద 6 trigonometric ratios. దీస్ ఆర్ ద fundamentals ఆఫ్ ద ఎంటైర్ ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్. ఎంటైర్ ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్లో రిపీటెడ్గా వచ్చేటువంటి 6 trigonometric ratios ఇవి. sin θ, cos θ, tan θ. అట్లీస్ట్ ఈ 3 బేసిక్ గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మిగతావి దీనికి రెసిప్రోకల్. సో cosec θ ఈజ్ 1/sin θ, sec θ is 1/cos θ, cot θ is 1/tan θ. What is theta? Angle. What is theta there? Angle. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తూ చూడండి. సో మనకేం cosec θ ఏమొచ్చింది మనకు? cosec θ అంటే ఏం నేర్చుకున్నాం మనం? 1/sin θ నేర్చుకున్నాం. అదే మాదిరిగా sec θ అంటే ఏం నేర్చుకున్నాం మనం? sec θ మీన్స్ 1/cos θ. అదే మాదిరిగా cot θ, what we learned? cot θ means 1/tan θ. So we learned like this. లేదా sin θ is 1/cosec θ, cos θ 1/sec θ, tan θ is 1/cot θ. That's okay. Now దీని నుండి మనం ఆటోమేటిక్గా ఇది నేర్చుకోవాల్సిన పెద్దగా ఏం లేదు. sin θ into cosec θ is always 1. sin θ into cosec θ is what? Always 1. అది తీసుకెళ్తే 1 కదా, రైట్? అదే మాదిరిగా sec θ into cos θ is always 1. They are reciprocals యాక్చువల్గా మన డెఫినేషన్ ఉండే రాస్తున్నాం. tan θ into cot θ, tan θ into cot θ is again 1. So these are the basic points. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దీని అండర్స్టాండింగ్లో మనకు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. దానిలో పెద్ద గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏం లేదు. ఇది అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఫాలోఅప్లో అది ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొక సప్లిమెంటరీ పాయింట్ మనకు అడిషనల్గా రావాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఎట్లాగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కదా మనం మాట్లాడేది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే డిఫైన్ చేయొచ్చు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెనాట్ డిఫైన్ sin θ, cos θ, tan θ ఫర్ దిస్ ట్రయాంగిల్. దీనికి డిఫైన్ చేయలేము మనం. దీనికి లంబమే లేదు కదా, యాక్చువల్గా దీనికి లంబం లేదు కాబట్టి మిగతా ఏ ట్రయాంగిల్కైనా ఇవి రేషియోస్ డిఫైన్ చేయరాదు. ఖచ్చితంగా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ దేనికి డిఫైన్ చేస్తున్నాం మనం? కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే డిఫైన్ చేస్తూ ఉన్నాం.
మనం ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మనం ఇవి డిఫైన్ చేస్తున్నామో మనకు ఆల్రెడీ ఇది బేస్ అన్నాం, ఇది టీట్ ఆఫ్ కోర్స్ అన్నాం, ఇక్కడ ఇది పర్పెండిక్యులర్, ఇది హైపోటెనస్ అన్నాం కదా. సో ఇమీడియట్గా మనకు ఈ పైథాగరస్ థీరం వచ్చేస్తాయి ఇక్కడ. సో పైథాగరస్ థీరం మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. పైథాగరస్ థీరం ఏంటి, చిన్నప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం. ఎట్లా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటాం. యాక్చువల్గా భుజం, ఒక్క నిమిషం, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. రెండు భుజాలు ఉన్నాయి కదా, ఒక భుజాన్ని బేస్ అన్నాం మనం, ఇంకో భుజాన్ని పర్పెండిక్యులర్ అన్నాం, కానీ రెండు సైడ్స్ కదా ఎట్లా. సో ఇది కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, లేదా ఇక్కడ బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, లేదా కర్ణము ఈక్వల్ ఏమొస్తుంది దీని నుండి, హెచ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ వస్తుంది. ఈ కర్ణము వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం మనం, ఎందుకంటే ఇది మైనస్ అయినా ఇది ప్లస్ అయినా మనం తర్వాత చూస్తాం. మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ఏ వస్తుంది, ప్లస్ యొక్క రూట్ ఎప్పుడు కూడా ప్లస్ఏ వస్తుంది. సో ఈ కర్ణం ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ కలిగి ఉంటుంది, అది తర్వాత చూద్దాం దాని సంగతి. మొత్తానికి మనకేమొచ్చింది, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. ఈ హెచ్ బీపీ వాల్యూస్ని మనం ఏమంటాం, హెచ్ బీపీహెచ్ వాల్యూస్ని ఏమంటాం మనం, దీన్ని పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. ఓకేనా. ఇవి ఖచ్చితంగా కొన్నైనా మనకు ఐడియా ఉండాలి, వాటి యొక్క లాజిక్ కూడా ఐడియా ఉండాలి. ఇది మనం మిగతా టాపిక్ వెళ్ళే ముందు కొంత డిస్కస్ చేద్దాం ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్, ఎందుకంటే మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి దీనిలో. సో పైథాగరన్ ట్రిప్లెట్స్ ఫేమస్. ఫస్ట్ అంటే వెరీ బిగినింగ్ ట్రిప్లెట్ ఏంటంటే, 3, 4, 5. దిస్ అ బేసిక్ ట్రిప్లెట్. 3, 4 అన్నీ అవసరం లేదు. చాలామంది ఏం చేస్తారంటే 20, 30 నేర్చుకుందాం ట్రై చేస్తారు, అది ఎట్లా గుర్తుండవు. ఖచ్చితంగా దాని వెనకాల లాజిక్ కొన్ని గుర్తుపెట్టుకొని మిగతావన్నీ లాజికల్గా చూస్తే సరిపోతుంది. ఒక 5 to 10 అట్లా నేర్చుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, రైట్. మరి చాలా ఇబ్బంది అవుతుంది, అంటే ఎన్నని మెమరీ చేస్తాం, చేయలేము అట్లా. కానీ కొన్ని అయితే పక్కా ఐడియా ఉండాలి. 3, 4, 5 ఉందనుకోండి, ఇది పైథాగరన్ ట్రిప్లెట్. మనం ఇమీడియట్గా వెరిఫై చేయొచ్చు. ఎట్లా, అన్నిటికన్నా లాంగెస్ట్ సైడ్ ఏంటి, 5 కదా, ఇదే హైపోటెనస్ అవుతుంది ఖచ్చితంగా. లాంగెస్ట్ ఏదైతే ఉందో అది హైపోటెనస్ అవుతుంది. సో మనకేం ఉండాలి ఖచ్చితంగా, 5 స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుందా, వెరిఫై చేయండి. అవుతుంది. ఎట్లా, 9 + 16 ఎంత, 25 కదా, అయింది. కాబట్టి ఇది పైథాగరన్ ట్రిప్లెట్ కరెక్ట్ అవుతుంది. అదే మాదిరిగా ఇంకొకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 చూద్దాం, రైట్. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ 5, 12, 13 ఇది చూద్దాం. 5, 12, 13 ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ కదా, 13 ద లాంగెస్ట్ సైడ్. ఫేమస్ ట్రిప్లెట్ చెప్తున్నాను, మనకు రిపీటెడ్గా వచ్చే ట్రిప్లెట్ చెప్తున్నాను. 5, 12, 13. 5, 12, 13లో ఇప్పుడు చూడండి, 13 స్క్వేర్ ఎంత, 169 కదా. 5 స్క్వేర్ ఇది లాంగెస్ట్ సైడ్, ఇది 13 స్క్వేర్. ఈ సమ్కు సమానమవుతుందో లేదు చూడండి. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఎంత అవుతుంది, 25 + 144. ఇది నథింగ్ బట్ 169, కరెక్ట్ వచ్చింది కదా. సో ఇది మనకు 1. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏముందంటే, మనం ఈజీగా చేసే లాజిక్ ఏముందంటే, ఒకవేళ ఈ చిన్న సైడ్ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, 3 ఆడ్ నెంబరే కదా, 5 ఆడ్ నెంబరే కదా. ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ అయితే, ఇది ఆడ్ నెంబర్ అయితే లాజిక్ చెప్పేస్తా డైరెక్ట్. చూడండి, మనం 3 స్క్వేర్ చేద్దాం. 3 స్క్వేర్ ఎంత, 9 కదా. 3 స్క్వేర్ ఎంత, 9 కదా. ఈ 9 ఏం చేద్దామంటే 9 - 1/2 ఒకటి, 9 + 1/2 ఒకటి. చూడండి ఏమొచ్చింది, 9 - 1 అంటే 8 కదా. 8/2 ఎంత, 4. 9 + 1 అంటే 10/2 ఎంత, 5. చూడండి మిగతా రెండు వచ్చేసినాయి చూడండి, 4, 5. ఇది ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడండి, ఇది కూడా మనకు వచ్చిందో లేదు చూడండి ఒకసారి. 5 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ ఎంత, 25 కదా. 25 - 1/2, 25 + 1/2. చూడండి ఏమొస్తుంది మనకు, 25 - 1 ఎంత, 24 కదా. 24/2 ఎంత, 12. 25 + 1 ఎంత, 26/2. చూడండి 12, 13 వచ్చినాయి. అదేవిధంగా మనం జనరేట్ చేయొచ్చు, ఎన్ని ట్రిప్లెట్స్ అంటే అన్ని ట్రిప్లెట్స్ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 తీసుకుందాం. ఇప్పుడు మనం తెలియకుండా చేయొచ్చు ఫాస్ట్గా. ఎట్లా, 7 స్క్వేర్ 49 కదా.
49 మైనస్ 1/2 నోట్కి చేద్దాం మనం. 49 మైనస్ 1 అంటే ఎంత? 48/2 కదా. 48/2 ఎంత? 24. ఆటోమేటిక్గా నెక్స్ట్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, గ్యాప్ 1 ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇది కూడా పెద్దగా అవసరం, డైరెక్ట్గా చేసేయచ్చు మనం. 7, 24, 25 ఇస్ ట్రిప్లెట్. 9 ఉందనుకోండి, 9 ఆడ్ నెంబర్స్కే వర్తిస్తుంది. రూల్ దేనికి వర్తిస్తుంది ఇక్కడ? కండిషన్ ఏంటి? ఇవి ఆడ్ అయినప్పుడే 9 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏం చేద్దాం మనం? 9 ఉంటే 9 స్క్వేర్ ఎంత? 81. 9 స్క్వేర్ ఎంత? 81. 81 మైనస్ 1/2 ఒకటి, 81 ప్లస్ 1/2 అంటే ఎంత వచ్చింది? 40, 41 ఒకటి వచ్చిందని ఇంకోటి మనం చేయొచ్చు కదా, గ్యాప్ 1 కదా. 40, 41. 11 ఉందనుకోండి, 11 స్క్వేర్ ఎంత? 121. స్క్వేర్స్ ఎట్లాగా మనకు రావాలి కదా, స్క్వేర్స్ 1 స్క్వేర్ టు అప్ టు 25 స్క్వేర్ అయితే పక్కా రావాలి, ఖచ్చితంగా రావాలి, మినిమం బేసిక్స్. 11 స్క్వేర్ ఎంత? 121. 121 మైనస్ 1 ఎంత? 120 కదా. 120/2 ఎంత? 60. ఇంకోటి ఎంత? 61. చూడండి, ఇది మామూలుగా గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ లాజిక్ నుండి ఫాస్ట్గా వచ్చేయచ్చు. ఇప్పుడు 13 ఉందనుకోండి, 13 169 కదా. 13 స్క్వేర్ ఎంత? 169 మైనస్ 1/2 ఇంకొకటి ప్లస్ చేస్తే అయిపోతుంది ఎట్లా. 168/2 కదా, అంటే ఎంత వస్తుంది? 84 కదా. సో 84 నెక్స్ట్ది 85. అదే మాదిరి 15 ఉందనుకోండి, 15 స్క్వేర్ ఎంత? 225. ఎన్నైనా జనరేట్ చేయొచ్చు మనం. 225 మైనస్ 1/2 224/2. 224/2 అంటే ఎంత వస్తుంది? 112. ఇంకోటి 113. దీన్ని మెమరైజ్ చేయలేము మనం, కానీ 15 ఉందనుకోండి, మనకి ఈ లాజిక్ ఐడియా రావాలి. ఎట్లా? ఆడ్ నెంబర్ ఉంటే ఏం చేస్తున్నాం మనం? స్క్వేర్ చేస్తున్నాం, స్క్వేర్ చేసి మైనస్ 1 చేసి /2 చేస్తున్నాం, ప్లస్ చేసి /2 చేస్తున్నాం, లేదా ఒకటి చేసిన తర్వాత ఇంకోటి పక్కదే ఎట్లాగో ప్లస్ 1 కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు, ఒకటి చేసి సరిపోతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఈ ట్రిప్లెట్ వచ్చింది అనుకోండి, దాని యొక్క మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నిటిని 2తో మల్టిప్లై చేయండి, ఇంటూ 2 చేసేయండి మొత్తం అన్నిటిని, అది కూడా ట్రిప్లెట్ అవుతుంది మళ్ళీ. ఎట్లా? 2 3 6, 2 4 8, 2 4 10. లేదు దీన్ని 3తో మల్టిప్లై, ఏ నెంబర్తో చేసినా కూడా మళ్ళీ ఇంకొక ట్రిప్లెట్ వచ్చేస్తుంది. ఒక ట్రిప్లెట్ వచ్చేసింది కదా. 3 3 9, 3 4 12, 3 5 15, ఇంకో ట్రిప్లెట్ వచ్చేసింది. లేదా దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం. 4తో మల్టిప్లై చేస్తే 4 3 12, 4 5 16, 4 5 20. మీరు వెరిఫై చేయండి ఒకసారి. 20 స్క్వేర్ ఎంత? 400 కదా. 20 స్క్వేర్ ఎంత? 400 కదా. 12 స్క్వేర్ ఎంత? 144. 16 స్క్వేర్ ఎంత? 256. ఇవి రెండు యాడ్ చేయండి, మనకు 400 వస్తూ ఉంది కరెక్ట్గా. సో ఒక ట్రిప్లెట్ వచ్చిన తర్వాత దాన్ని గుణిస్తే వచ్చేటువంటి ఆ 3 నెంబర్స్ ఏమున్నాయో అవి కూడా ట్రిప్లెట్సే. మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మళ్ళీ ట్రిప్లెటే వస్తుంది. సో ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంటూ 2 చేద్దాం, మనకేంటంటే 10, 24, 26. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, 10, 24, 26. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే 15, 3 5 3 12 36, 39. చూడండి, మనం ఇది అసలు రైట్ కష్టం కదా, గెస్ చేయలేం. ఇప్పుడు చూడండి 4తో చూడండి, ఇంటూ 4 చేద్దాం. 4 5 20 రైట్, 48, 52. సో ఇట్లా మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ √2 చేశాను అనుకోండి, అది కూడా ట్రిప్లెట్ అవుతుంది. మనకి బేసిక్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 5√2, 12√2, 13√2, ఇది కూడా ట్రిప్లెటే. సో ఇవన్నీ మన ట్రిప్లెట్స్ అవుతాయి. సో బేసిక్ ట్రిప్లెట్స్ వచ్చిన తర్వాత ఇంటూ ఏ నెంబర్ వేసినా మనకు మళ్ళీ ట్రిప్లెటే వస్తుంది. ఇక్కడ మనం ఏం చూసాం? ఆడ్ నెంబర్ సంబంధించి చూసాం. మరి ఈవెన్ నెంబర్ ఇస్తే ఎట్లా అనేది ఒక డౌట్ వస్తుంది. ఈవెన్ నెంబర్ కూడా చూద్దాం కదా ఒకసారి, ఆ రూల్ కూడా చూద్దాం. సో ఈ విధంగా కొన్ని ట్రిప్లెట్స్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఇద్దాం. చూడండి, ఈవెన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు 4 తీసుకుందాం. మనం 4 తీసుకుందాం. మనకు 4 స్క్వేర్ ఎంత? 16. దీనికి ఏం చేయాలి? 4 స్క్వేర్ లేదా ఒక పని చేద్దాం, రూల్ ఇది 4/2 స్క్వేర్ మైనస్ 1 ఒకటి, 4/2 స్క్వేర్ ప్లస్ 1, ఈ 2 రకాలు వస్తాయి. ఎంత వచ్చింది ఇక్కడ? 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా. 2 స్క్వేర్ 4, 3. ఇక్కడ ఎంత? 5. చూడండి, మనకు ఆల్రెడీ తెలిసింది వచ్చేసింది. ఇక్కడ 3 4 5 కాంబినేషన్ వచ్చేసింది, ఆల్రెడీ ఇందాక చేసిందే. చూడండి 3 4 5 కాంబినేషన్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
6 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకుంటే 6/2 స్క్వేర్ -1 6/2 స్క్వేర్ +1. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చూడండి, 2 గ్యాప్ ఉంది. ఇది ఈవెన్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏం తీసుకున్నాను నేను, ఈవెన్ నెంబర్ తీసుకుంటాను. ఇందాక ఏం తీసుకున్నాను నేను, ఇక్కడ ఆడ్ నెంబర్ తీసుకున్నా. ఇందాక ఏం తీసుకున్నా, ఆడ్ నెంబర్. గ్యాప్ ఎంత ఉంది, ఎప్పుడు 1 ఉంది. గ్యాప్ ఎంత ఉంది, 1. గ్యాప్ ఎంత ఉంది, 1 కదా. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది చూడండి, ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంటుంది, 2. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 2. 6 తీసుకుందాం. 6/2 ఎంత, 3 స్క్వేర్ -1. ఇది 9 - 1 7. ఇదెంత, 9 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కదా, రైట్. ఇక్కడ తప్పు రాసిన, రైట్. 3 స్క్వేర్ 9 - 1 8 కదా, ఇదెంత 10. సో 6 8 10. ఇది ట్రిప్లెట్. వెరిఫై అండ్ 10 స్క్వేర్ 100 కదా. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే ఎంత, 36 ప్లస్ 64. యూ విల్ గెట్ 100. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం అనుకోండి. 12 తీసుకుందాం జనరల్గా. ఏమవుతుంది, 12/2 స్క్వేర్ -1 12/2 స్క్వేర్. మైండ్లో చేసేయండి. గ్యాప్ ఒకటి వస్తే మిగతా +2తో ఇంకోటి కొట్టేద్దాం. ఇది 6 స్క్వేర్ అంటే 35. ఇది 6 కదా, 36 - 1 35. 30 ఎంత, 36 + 1 37. సో ఆన్సర్ ఇస్ 35 37. ట్రిప్లెట్ నా. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఎన్నైనా జనరేట్ చేయొచ్చు మనం. 14 కానీ రూల్ గుర్తుపెట్టుకోవాలి. 14/2 స్క్వేర్ +1. ఇది చేద్దాం సరిపోతుంది. ఇది 7 కదా, 49 - 1 48. ఇదేమవుతుంది 50. సో 48, 50. మరి అన్ని ట్రిప్లెట్స్ ఇట్లనే వస్తాయంటే అది కాదు. మళ్ళీ అన్ని ట్రిప్లెట్స్ ఇది సాటిస్ఫై చేయదు. అంటే ఈవెన్ ఆడ్ ఏ ఉన్నా ఇవి ఖచ్చితంగా ట్రిప్లెట్ తయారు చేస్తాయి. మనకు ఖచ్చితంగా ట్రిప్లెట్స్ తయారు చేస్తాయి. మనం ఇట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ రెండిట్లో సాటిస్ఫై అయిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది చేద్దాం. ఈవెన్ ఉంటాయి చూసినాం రూల్, ఆడ్ నెంబర్ ఉంటే రూల్ చూసినాం మనం. ఈ 2 రూల్స్ చేసినాం. ఇవి కాకుండా కూడా మనకు ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 21 29. చూడండి, ఇది ఒక ఫేమస్ ట్రిప్లెట్. 20 21 29. ఇది అవుతుందా లేదు చూడండి ఒకసారి. 29 స్క్వేర్ ఎంత మనకు, 29 స్క్వేర్ ఎంత, 841, రైట్. 841. మరి 20 స్క్వేర్ ఎంత, 400. 21 స్క్వేర్ ఎంత, 441. చూడండి, ఈ 2 కలిపితే 841 వచ్చినాయి కదా. చూడండి, మరి ఇక్కడ గ్యాప్ 1 కానీ 2 కానీ లేదు. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అన్నప్పుడు గ్యాప్ 2 ఉంది, ఆడ్ నెంబర్ అన్నప్పుడు గ్యాప్ 1 ఉంది. కానీ ఇక్కడ గ్యాప్ లేదు కదా. 29 ఇది లాంగెస్ట్ సైడ్. సో గ్యాప్ 1 కానీ 2 కానీ లేనటువంటివి కూడా మనకు ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి ఖచ్చితంగా. కేవలం ఇవే కాదు, ఈ మాదిరి కూడా కొన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయి. కానీ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు సందర్భం వచ్చినప్పుడు స్క్వేర్స్ బాగా రావాలి. స్క్వేర్స్ మనకు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మనం అంత ఫాస్ట్గా మనం చేయొచ్చు. మ్యాక్సిమం ఇంతవరకు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సందర్భాన్ని బట్టి ఇంకా కొన్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఆ లాజిక్ ఏముండదు, దీనిలో వెరిఫై చేయడమే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవెన్ ఆడ్లో లాజిక్ లాగా ఉండదు. మనం మామూలుగా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అది నేను ఇప్పుడే స్టార్టింగ్లోనే చెప్తే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. రాను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ ఇంకా కొన్ని ఇట్లాంటివి మనం లిస్ట్ అవుట్ చేద్దాం. చూడండి, మనం గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు సోఫార్ మనం ఏమేం చేసినామంటే, యాక్చువల్గా ట్రయాంగిల్లో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి, తర్వాత యాంగిల్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎన్ని రేషియోస్ ఫామ్ అవుతాయి, మనకు పైథాగరస్ థియరం ఎట్లా యూజ్ అవుతుంది, ట్రిప్లెట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఈవెన్ అప్పుడు ఎట్లా, ఆడ్ ఉన్నప్పుడు ఎట్లా, ఇవి 2 కాకుండా ఏముంటాయి, ఇవన్నీ మనం చూసినాం. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేసిక్స్ మళ్ళీ మనకు రిపీట్ అవుతాయి ఇవి, డోంట్ వరీ. అండ్ 1 గోలో సడన్గా మీకు అన్నీ ఇబ్బంది అనిపిస్తే రిపీటెడ్గా చూడండి, లేదా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రాను మనకు ఈ చేస్తున్న కొద్దీ చాలా ఈజీ అనిపిస్తాయి. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినామంటే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది టీటా అనుకున్నాం కదా, ఇది బేస్ అనుకున్నాం, ఇది పర్పెండిక్యులర్ అనుకున్నాం, ఇది హైపోటెనస్ అనుకున్నాం, అంతే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ పైథాగరస్ థియరం ఏమన్నాను, h² = p² + b² అనుకున్నాం కదా మనం. ఇది ఫండమెంటల్. ఇది మనం ఎట్లాగో పైథాగరస్ థియరం ప్రకారం అనుకున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ వన్ మనం డివైడ్ బోత్ సైడ్స్, అంటే మీకు ఎట్లా వచ్చిందో కూడా చెప్తే బాగుంటుంది. తర్వాత మనం మెమరైజ్ చేద్దాం. డివైడ్ బోత్ సైడ్స్, 2 వైపులా మనం ఏం చేద్దామంటే డివైడ్ బోత్ సైడ్స్ బై
హెచ్ స్క్వేర్ డివైడ్ చేద్దాం. చేస్తే అప్పుడు ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత ఉంది 1, కాబట్టి ఇక్కడ పీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ వచ్చింది కదా. సింపుల్ ఏం చేస్తా, రెండు వైపులా హెచ్ స్క్వేర్తో డివైడ్ చేస్తా, అంత ఇంకేం చేయలేదు. కానీ పీ బై హెచ్ అంటే మీనింగ్ ఏంటి, ఎదురు భుజంపై కర్ణము. మనం బ్యాక్ వెళ్ళి చూస్తే పీ బై హెచ్ అంటే సైన్ టీటా, ఎదురు భుజంపై కర్ణం. అదే మాదిరిగా బీ బై హెచ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఆసన్న భుజంపై కర్ణము అంటే కాస్ టీటా. అంటే ఇది డెఫినెట్గా ఏంటి, సైన్ టీటా స్క్వేర్ ప్లస్ ఇదేంటి కాస్ టీటా స్క్వేర్. దీన్ని మనం ఏం రాస్తామంటే, సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. ఇదేంటి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1. రిమెంబర్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1. దీన్ని మనం అవసరమైతే మోడిఫై చేయొచ్చు. ఎట్లా, దీన్ని కొంత మనం చేద్దాం. ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, అవునా కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. మరి ఇది 1 స్క్వేర్ కూడా రాయొచ్చు కదా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా కూడా రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ నథింగ్ బట్ ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ. ఇటు సైడ్ ఏముంది మనకు, సైన్ టీటా ఇంటూ సైన్ టీటా రాయొచ్చు కదా, దీన్ని మనం రాయొచ్చు కదా. కొన్నిసార్లు యూజ్ అవుతాయి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఒక సైన్ ఒక 1 మైనస్ కాస్ టీటా పట్టుకొద్దాం మనం. సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ సైన్ అటు తీసుకెళ్దాం, 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది, ఇది మనకు రాను యూజ్ అవుతుంది ప్రాబ్లమ్స్లో. లేదా రివర్స్ కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు, ఈ 1 ప్లస్ కాస్ ఇటు తీసుకెళ్ళండి, లేదా ఇట్లా కూడా రాయొచ్చు. సైన్ టీటా 1 ప్లస్ కాస్ని ఇటు తీసుకెళ్ళండి, 1 ప్లస్ కాస్ టీటా, ఈ సైన్ ఇటు తీసుకెళ్ళండి, 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా, ఎట్లయినా పర్లేదు. సో ఇవి మనం దీని నుండి రాబట్టినటువంటివి. కానీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి, ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ మీన్స్ 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ఎట్లా వచ్చిందో క్లియర్గా చెప్పాను నేను. కాబట్టి మీరు దాని గురించి వరీ కావద్దు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, డెరివేషన్ అవసరం లేదు, మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని నుండి వచ్చిన ఇవి రెండు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెకండ్ది చేద్దాం. ఫస్ట్ ఐడెంటిటీ చెప్పాను నేను, ఫస్ట్ ఐడెంటిటీ, ఇది ఫస్ట్ ఐడెంటిటీ, రైట్. ఫస్ట్ సర్వసమీకరణము సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఆల్వేస్ 1. నెక్స్ట్ సెకండ్ చేద్దాం. చూడండి, సెకండ్ ఇది ఉంది కదా, ఇది PBH కదా, రైట్. మనకు మళ్ళీ రాస్తున్నాం చూడండి, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు వాట్, పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా, ఎట్లా తెలుసు కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ ఐడెంటిటీ చేద్దాం. మనం డివైడ్ దిస్, రెండు వైపులా ఏం భాగిద్దామంటే డివైడ్ బై, మనం బీతోని భాగిద్దాం. ఇది ఎట్లయినా పర్లేదు, బీతోని భాగిద్దాం. బోత్ సైడ్స్ బై బీ స్క్వేర్, డివైడ్ బై బీ స్క్వేర్, బోత్ సైడ్స్ అందాం, బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఏమవుతుంది చూడండి, దీన్ని సింప్లిఫై చేయకండి, ఇది ఉండనండి, ఇక్కడ మాత్రం 1 రాయొచ్చు కదా, క్యాన్సిల్ అవుద్ది కదా. సో ఇది అటు తీసుకెళ్దాం, లేదా అది ఇటు తీసుకొద్దాం. హెచ్ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. మరి ఇక్కడ మనకు బీ బై హెచ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్, సారీ ఇక్కడ టీటా రాయాలి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే కాస్. మరి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, రివర్స్ ఆఫ్ కాస్ కదా, అంటే సెక్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, సెక్ స్క్వేర్ టీటా అవుతుంది మైనస్, మరి పీ బై బీ అంటే ఏంటి, ఎదురు భుజం బై ఆసన భుజం, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ మీన్స్ టాన్ టీటా కదా. సో సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ 1. This is the second identity. So second identity is sec square theta minus tan square theta is 1. So this is very important one, very important one. దీన్ని అవసరమైతే మనం మోడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా, దీన్ని బట్టి ఏం రాయొచ్చు మనం, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ 1 కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసా.
కాబట్టి సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ ఏమవుతుంది ఎప్పుడు కూడా సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ వాట్ సెక్ టీటా 1/sec theta ప్లస్ tan theta. ఇది పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఆటోమేటిక్గా దీని నుండి ఇది వచ్చేస్తుంది కదా. sec theta మైనస్ tan theta ఈక్వల్ వాట్ 1/sec theta ప్లస్ tan theta. డైరెక్ట్ ఇది వచ్చినప్పుడు అది యూజ్ చేయొచ్చు మనం డైరెక్ట్, లేదా 1/sec theta ప్లస్ tan theta కనబడ్డప్పుడు ఏం యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా sec theta మైనస్ tan theta యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో థర్డ్ వన్ వచ్చేసి మీరు ట్రై చేయండి. ఒకవేళ అదే ఈక్వేషన్ను డివైడ్ బై p² బోత్ సైడ్స్ అయితే నేను డైరెక్ట్గా రాసేస్తాను చూడండి. దీన్ని b² బదులు p² డివైడ్ చేస్తే మనకు థర్డ్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. cosec స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ 1. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దీని నుండి మనం ఏం రాయొచ్చు మళ్ళీ cosec టీటా మైనస్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec టీటా ప్లస్ cot టీటా, ఈ విధంగా రాయొచ్చు. సో మనం ఏమి నేర్చుకున్నాం చూడండి, ఇప్పటివరకు ఐడెంటిటీస్ ఏం నేర్చుకున్నాం. సో త్రీ బేసిక్ ఐడెంటిటీస్ మనం మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇస్ 1. దీని నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం. సైన్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా, ఆర్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. మళ్ళీ సేమ్ రాస్తున్నా నేను, కొత్తగా ఏం రాయట్లేదు, ఇంతకుముందు నేర్చుకునేది రాస్తున్నా, అది మనకు యూజ్ అవుతుంది తర్వాత. సెకండ్ ఐడెంటిటీ ఏం నేర్చుకున్నాం మనం, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ 1. దీని నుండి మనం సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఏం తీసుకున్నాం, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1/sec theta ప్లస్ tan theta. థర్డ్ ఐడెంటిటీ ఈజ్ cosec స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ 1. దీని నుండి మనం సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఏం నేర్చుకున్నాం, cosec టీటా మైనస్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/cosec టీటా ప్లస్ cot టీటా. సో ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ ఇప్పటివరకు మనం చూడండి, స్టార్టింగ్ మీరు చూస్తే కనుక మనం ఏమేం చెప్పినా మీకు తెలుస్తుంది చూడండి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే చెప్పా, దానికన్నా ముందు యాంగిల్ అంటే చెప్పా, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పా, అంటే సర్వసమీకరణం చెప్పా. ఇప్పుడు ఏం చేద్దాం, మనం స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో చూద్దాం. ఒకవేళ ఒకటే 1 గోలో కాకుండా ఇది కంప్లీట్ కంటెంట్ చెప్పుకుంటూ వెళ్తాను నేను. మీరు ఇక్కడ ఆపేసి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి నోట్స్ లాగా రాసుకొని కొంత ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేసిన తర్వాతనే ఇక్కడ రండి, ఎందుకంటే ఇదంతా ఓవర్లాప్ అవుతుంది. ఒక్కసారి ఓవర్లాప్ అయ్యి మనకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. సో అదంతా చూసిన తర్వాత కొంత పర్ఫెక్షన్ అయిన తర్వాత గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ రండి. నెక్స్ట్ ఇవి రెండు చూడండి. ఇవి చూసిన తర్వాత ఇక్కడికి వెళ్ళే ముందు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. సో కొంత ఆ గ్యాప్లో మనకు ఆ అసిమిలేషన్ అంటే అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, దాని తర్వాతనే ముందుకెళ్ళండి. ఇవన్నీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. అప్పుడు మనం స్ట్రాంగ్గా ఈజీ టు హార్డ్ వెళ్ళిపోదాం. చాలా మళ్ళీ కంప్లీట్ రివిజన్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, రైట్. సో ఇవి వెళ్ళే ముందు ఇక్కడ ఆపేసి ఒకసారి మొత్తం రివైజ్ చేయండి.